హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ భేటీలో మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. మరి వీటిలో 3 రకాల ఉద్యోగులను అయితే డివైడ్ చేస్తున్నారు, 3 రకాలుగా. మరి వాటి గురించి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ చేపట్టాలని నిర్ణయించింది. శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం అయితే లభించింది. త్వరలోనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల తక్కువ మంది ఉద్యోగులు, కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉన్నారనే కారణంతో రేషనలైజేషన్ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం నడుము అయితే బిగించింది. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఆర్జీఎస్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పచ్చ జెండా అయితే ఊపారు. కనీసం 500 మందికి ఒక సచివాలయం ఉండేలా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందండి. గ్రామ వార్డు సచివాలయాలతో పాటు అందులో పనిచేసే ఉద్యోగులను కూడా పలు కేటగిరీలుగా విభజించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ సెక్రటరీలుగా వారిని విభజించాలని అధికారులు ప్రతిపాదించారు. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగం కింద గ్రామ సచివాలయాల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ విద్యా సహాయకులు, గ్రామ మహిళా పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. అదే వార్డు సచివాలయంలో అయితే వార్డు పరిపాలనా కార్యదర్శి, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఉండేలా ప్రతిపాదన చేశారు. ఇక రెండో విభాగమైన టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగం కింద గ్రామ సచివాలయంలో అయితే గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వే సహాయకులు, ఎనర్జీ సహాయకుడు, వ్యవసాయ కార్యదర్శి, పశు సంవర్ధక కార్యదర్శి ఉంటారు. వార్డు సచివాలయంలో అయితే వార్డు రెవెన్యూ కార్యదర్శి, శానిటైజేషన్ కార్యదర్శి, ఎనర్జీ కార్యదర్శి, మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శి ఉండేలా అధికారులు ప్రతిపాదనలు చేశారు. అలాగే వీరిని జనాభా ప్రాతిపదికన నియమించాలని అధికారులు ప్రతిపాదించారు. అలాగే సచివాలయ ఉద్యోగుల్లో టెక్నాలజీపై అవగాహన ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆస్పిరేషనల్ కార్యదర్శులుగా నియమించాలని ప్రతిపాదించారు. ఇక 3500 కంటే ఎక్కువ జనాభా ఉంటే 8 మంది సిబ్బందితో ఒక కేటగిరీ సచివాలయంగా ఏర్పాటు చేస్తారు. ఇంకా 2500 నుంచి 3500 జనాభా ఉంటే 7 సిబ్బందితో మరో కేటగిరీ సచివాలయంగా ఏర్పాటు చేస్తారు. 2500 కంటే జనాభా తక్కువ ఉంటే 6 సిబ్బందితో మరో కేటగిరీ సచివాలయం ఏర్పాటవుతుంది. అలాగే సచివాలయాల హేతుబద్ధీకరణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను నియమించబోతున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీల్లో రెవెన్యూ మంత్రి చైర్మన్గా, మున్సిపల్ హౌసింగ్ మంత్రులు ఉన్నతాధికారులుగా ఉంటారు. జిల్లా కమిటీల్లో ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్గా, కలెక్టర్, ఎమ్మెల్యే ఇతర అధికారులతో ఏర్పాటు చేస్తారు. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా ఆర్జీఎస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి మండలి భేటీలో ఈ ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.